అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయినా కానీ ఇంకా తన బలుపు కొవ్వు తగ్గల. ఎందుకని ఈ మాటలు అనాల్సి వస్తూ ఉందంటే, మీరు చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నోటికెట్టొస్తే అట మాట్లాడాడు. ఇప్పుడు ఏంటంటే దేవుడు అందరి దోలు తీర్చేస్తాడంటారు కదా, కర్మఫలం అంటారు కదా, అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తన అధికార బలంతో చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి మాట్లాడాలనుకున్నాడు. కానీ కాలం ఏం చేసింది, ఆఖరికి తనకే తగిలేటట్టు చేసింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం గురించి ఏ విధంగా మాట్లాడాడు, ప్రతిపక్ష హోదా గురించి ఏ విధంగా మాట్లాడాడు ఒక్కసారి చూద్దాం. మనం ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో, ఇతని డబుల్ యాక్షన్ ఏంటో కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. విన్నారు కదా ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవించి శాసనసభకు వచ్చి తాను ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ప్రజల తరపున శాసనసభలో పోరాడుతూ ఉంటే, ఈయనేమన్నాడు జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో, అధికార మదంతో, నేను తలుచుకుంటే ఒక 5-6 మందిని లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, నేను తలుచుకుంటే అన్నాడు. ఈయన తలుచుకుంటూనే ఉన్నాడు. 5 ఏళ్ళు అనుకున్నాడు, కానీ ఏం పీకలేకపోయాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆ 23 మంది నిలబడ్డారు, కలబడ్డారు. ప్రతిపక్షంలో ప్రజల తరపున గొంతుకై పోరాడారు. ఆ విధంగా పోరాడి ఈరోజు అధికారం సంపాదించారు వాళ్ళంతా. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కించపరిచే విధంగా, ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా చేస్తా అని 151 స్థానాలు ఉన్నా కానీ అహంకారంతో మాట్లాడాడు. తీరా కాలక్రమేణా ఏమైంది, ఇతనికి అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత 11 స్థానాల్లో ప్రజలు కూర్చోబెట్టారు. ఈ అహంకారాన్ని చూసి 11 స్థానాల్లో కూర్చోబెడితే ఇతను బాధ్యత గల శాసనసభ్యుడిగా, ఒక పార్టీ రాజకీయ పక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి ఇచ్చే సమయం ఖచ్చితంగా ఇతనికి ఇస్తారు, ఇతను మాట్లాడొచ్చు. కానీ ఇతను ఏం డిమాండ్ చేస్తున్నాడు తెలుసా? నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పి లెటర్లు రాశాడు. ఆ లెటర్లో జగన్మోహన్ రెడ్డికి మతి లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, కనీసం రాజకీయ అవగాహన లేదని తేలిపోతుంది. ఎందుకు అది అంటున్నాను ఒకసారి మీకు చూపిస్తా ఆధారాలతో. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను కదా, ఆధారాలు చూపిస్తాను. దాంట్లో లెటర్ రాశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ టు హానరబుల్ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పి రాశారు. హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూట్ ద 16th లెజిస్లేటివ్ అసెంబ్లీ GOMS నెంబర్ 28 డేట్ 19/6/2025. I have been elected as the leader of the YSRCP legislative party in pursuance of the recent general election held in May 2024. On 21/6/2024, the customary tradition administrative oath the elected members of the legislative assembly was undertaken. The convention of the past practices which has been followed by the sequential process. There is under first the leader of the August House, the leader of the opposition followed by the honorable ministers of the cabinet MLAs. The procedure followed 21/6 show that honorable chief minister being the elect leader of the August House was first administrated the oath. There the council of ministers were administrated the oath. I was called upon the administrative oath after honorable ministers అని చెప్పి ఈ విధంగా రాసుకుని, the above sequences leave with me an impression that there is an already decision taken not to grant the status of leader of opposition party to me. The term leader of opposition is a term of law having been actually defined its specific application to the state of Andhra Pradesh అని చెప్పి ఈ విధంగా రాశాడు. దీంట్లో ఏమని చెప్పాడు తెలుసా? యాక్చువల్లీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో ఫస్ట్ ముఖ్యమంత్రి చేస్తాడు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు, ఆ తర్వాత మిత్రులు చేస్తారు. కానీ ప్రమాణ స్వీకారం రోజు శాసనసభలో జరిగింది. ఫస్ట్ ముఖ్యమంత్రి చేసి, ఆ తర్వాత మినిస్టర్లు చేసి, ఆ తర్వాత నన్ను పిలిచారు. దాన్ని బట్టి చూస్తూ ఉంటే నన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించడం లేదు. నన్ను ఇప్పుడు మా పార్టీ నన్ను ఎన్నుకునింది, ఈ విధంగా నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలని అడుక్కుంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నావు కదా, 23లో 5-6 మందిని లాగేస్తేనే ప్రతిపక్ష హోదా పోతుందని. ఈరోజు నీకు గుర్తులేదా దీనిపైన సంతకం పెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా పెడుతూ ఉన్నావు, ఎలా అడుగలుగుతున్నావు సిగ్గు లేకుండా? ఏమని అడుగుతూ ఉన్నాడు? ఈ విధంగా ఇవ్వండి అంట. నీకు 11 స్థానాలు వచ్చాయి, నువ్వు ప్రతిపక్షం. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్ను గౌరవించి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు ప్రజలు స్థానాలు ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్ను గౌరవించి మంత్రుల తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చాడు, పెద్ద మనసు చేసుకొని నిన్ను పిలిచాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు కూడా నువ్వు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లుగానే చేస్తూనే ఉండాలి ప్రమాణ స్వీకారం. బహుశా నీకు రాజకీయ అవగాహన లేదు కాబట్టి పక్కన ఎవరో సలహాదారులతో నడిపించావు కూడా ఇది లేకపోయింది. ఇప్పుడు ఈ సలహాదారులు కూడా ఇవ్వడం నిన్ను మోసం చేసి రాయిపించినట్టున్నారు. ఒకసారి వాళ్ళని గ్రిప్పులో పెట్టుకో, లేకపోతే నవ్వులు పాలవుతావు. ఇంకా ఈ లెటర్లో ఏం రాశాడో చూద్దామండి. దీంట్లో ఈ లెటర్లో రాస్తూ ఒక ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాడు. ఏంటంటే,
శ్రీ ఉపేంద్ర కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాడు. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆ పార్టీలకి 10% కన్నా సీట్లు వచ్చినప్పుడు వీళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారని కొన్ని పెట్టాడు. దాంట్లో నిజాలు ఎంతో కూడా చూద్దాం. శ్రీ పి ఉపేంద్ర ఆఫ్ టీడీపీ వాస్ గ్రాంటెడ్ ద పొజిషన్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ ఇన్ ద ఇయర్ 1994 ఈవెన్ తో టీడీపీ ఓన్లీ సెక్యూర్డ్ 30 seats అవుట్ ఆఫ్ టోటల్ ఆఫ్ 543 seats అన్నాడు. దీని గురించి వద్దాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి 1984లో నీ తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నాడు కదా, నువ్వు చిన్నపిల్లవాడివై ఉంటావు. ఒకసారి చరిత్ర తెలుసుకో. ఆ రోజు పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ అనేది లేదు. ఆ రోజు భారత పార్లమెంట్లో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ 30 స్థానాలతో ఉనింది. రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు ఆనాడు పర్వతనేని ఉపేంద్ర గారు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా ఆ రోజు రెండో అతిపెద్ద పార్టీ వ్యక్తిగా ఆ రోజు పార్లమెంట్లో ఉన్నాడు. అంతేగాని లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, అది తెలుసుకో. రెండోది శ్రీ పి జనార్దన్ రెడ్డి వాజ్ అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద ఏపీ లెజిస్లేటర్ ఇన్ ద ఇయర్ 1994 ఈవెన్ త్రో ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ సెక్యూర్డ్ 26 అవుట్ ఆఫ్ టోటల్ 294 seats అన్నావు. ఇది కూడా పి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేరు, కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా సిఎల్పి లీడర్గా ఉన్నాడు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా. అది తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. 1994 అంటే నీకు కూడా మీ నాన్న కూడా ఆ రోజు ఎంపీగా, మీ చిన్నాన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, నీకు రాజకీయ అవగాహన ఉంటుంది కదా. ఆ రోజు ఏం నిద్రపోతూ ఉన్నావు? ఆ రోజు ఇప్పుడు దీనిపైన సంతకం పెట్టేటప్పుడు ఆ రోజు ఆయన కాంగ్రెస్ లీడర్ పార్టీగా ఉన్నాడు కదా. అదే రోజు నీ తండ్రి కూడా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. నీకు తెలియదా? ఇలాంటి తప్పుడు రాతలు ఎందుకు రాస్తావు? అధికారంలో ఉండేటప్పుడు ఫేక్ రాతలు, అధికారం పోయిన తర్వాత ఫేక్ రాతలు. ఎప్పుడు మారుతావయ్యా? ఈ రెండిట్లో ఎక్కడ కానీ అపోజిషన్ అనేది లేదు. లీడర్ ఆఫ్ పార్టీకి వాళ్ళు ఫ్లోర్ లీడర్. ఈ రోజు కూడా నువ్వు ఉండు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గా నువ్వు ఉండు, ఎవరు కాదంటాం లేదే. నువ్వు సార్ నీకు నిజంగా ప్రజా సమస్యలపైన పోరాడాలనుకుంటే నువ్వు వచ్చి ఒక శాసనసభ్యుడిగా కూడా నిలబడి పోరాడొచ్చు. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు పోరాడారు, ఉపేంద్ర గారు పోరాడారు, ఈ విధంగా పోరాడారు కదా. దానికి సమాధానం చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఏవిటికి సమాధానాలు చెప్పలేవు నువ్వు, కానీ సంతకాలు మాత్రం పెడతాడు. దీంట్లో చూడండి, మళ్ళీ సంతకం పెట్టాడు లాస్ట్లో, యువర్ సిన్సియర్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ విధంగా పెట్టున్నాడంటే మీరు ఒక్కసారి చూడండి. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం రాజకీయ అవగాహన లేదు. ఇంకొకటి మనం చూసుకుంటే గతంలో 1984లో అపోజిషన్ లేడు, అంతకుముందు 1980లో లేదు అపోజిషన్. అదేవిధంగా 2014, 2019లో కూడా పార్లమెంట్లో అపోజిషన్ లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ లేడు, ఓన్లీ పార్టీ ఫ్లోర్ లీడర్సే ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఈరోజు ఈ విధంగా అడిగే జగన్మోహన్ రెడ్డి అహంకారం గతంలో మీరే చూశారు కదా. అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఆ రోజు అహంకారంతో జగన్మోహన్ రెడ్డి నేనేం లేకుండా చేస్తా అన్నాడు. ఈరోజు దేవుడు 11 స్థానాల్లో, దేవుడు స్క్రిప్ట్ అంటారు కదా, ఆ విధంగా 11 స్థానాల్లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు ఈరోజు అసెంబ్లీకి, నీకు నిజంగా అసెంబ్లీ పైన అంత గౌరవం ఉంటే స్పీకర్ ఎన్నికకు నువ్వు వచ్చి ఉండొచ్చు కదా. స్పీకర్ ఎన్నికకి రాకుండా ఎగ్గొట్టిన నువ్వు ఈరోజు నేను శాసనసభకు రావాలంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తానే అంటే ప్రజలు నీకు ఇవ్వలేదయ్యా లీడర్ ఆఫ్ అపోజిషను. ఇంకా ఈ రాజకీయ పార్టీలు ఎట్లా ఇస్తాయి నీకు? ప్రజలు నువ్వు ప్రతిపక్షానికి కూడా అనర్హుడని తేల్చేశారు. ఇంకా నువ్వు ఉంటే ఇప్పుడైనా కనీసం మేలుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజల తరపున వచ్చి శాసనసభలో కూర్చో. ఇప్పుడు నాకు ఇది ఇస్తానే అంటే నాకేం గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు పిల్లకాయలు అంటారు ఏమని, చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తా అన్నట్టు, నువ్వు ఇప్పుడు నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తానే నేను అసెంబ్లీకి వస్తా అంటే అదేంటి బుద్ధి అయ్యా? ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇవ్వగలుగుతారు నీకు? నీకు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటే నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళు, రిక్వెస్ట్ చేసుకో. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారు, ఆ ఎమ్మెల్సీ తీసుకొని నీకెట్టో శాసన మండలిలో నా దగ్గర వీళ్ళు ఉన్నారంటున్నావు కదా, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండయ్యా. నీకు అంతగా ప్రతిపక్ష నాయకుడు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కాళ్ళు పట్టుకో, శాసన మండలిలో నీకు ఇస్తాడు. అంతేగాని ఈ విధంగా ఎట్లా పడితే అట్లాగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నవ్వులు పాలవద్దు. ఇకనైనా మేలుకో. అధికారంలో ఉన్న రోజులు నవ్వులు పాలయ్యావు, తప్పులు చేసావు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఫేక్ రాతలు రాస్తూ తప్పుడు పనులు చేస్తే రేపు ఇప్పుడన్నా 11 ఇచ్చారు, రేపు దాంట్లో నీకు ముందు 151 వచ్చాయి, దాంట్లో ఒకదాన్ని లేపేశారు, ఒకదాన్ని లేపేస్తే 11 వచ్చాయి. రేపు నువ్వు ఎట్టే మాట్లాడతా ఇదే వైఖరి తేలితే రేపు ఇప్పుడు 11 వచ్చాయి, దాంట్లో ఒకటి లేపేశారని ఒకటే మిగులుతుంది. అది గుర్తుపెట్టుకో. ఇకనైనా మారు, మంచి మనిషిగా గౌరవంగా. రాజకీయాలేంటి, గతంలో ఎలా ఉన్నాయి ఒకటి తెలుసుకో, ఉందాతనం అనేది నేర్చుకో. మారు ఇకనైనా జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఫేక్ రాతలు రాస్తావంటే రేపు భవిష్యత్తులో నీకు మిగలబోయేది ఇంతకుముందు చెప్పినట్టు ఇంత 151లో ఒకటి 2024లో లేసిపోయింది, 2029కి వచ్చేది ఇంకొకటి కూడా లేసిపోతే ఒకటే మిగులుతుంది. ఇకనైనా మారు.